నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాల్లో ఏ స్థాయిలో జరుగుతాయో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేవి కోడిపందాలు. ఈసారి కూడా గోదావరి జిల్లాల్లో కోడిపందాలకి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బరిని ఒక్కసారి చూడండి. దూరంగా టెంట్లు వేసి కనపడుతుంది కదా, అదేనన్నమాట కోడిపందాల బరి. ఇది ఆ బరికి చేరుకునే దారి. చూశారు కదా, ఒకవైపు పంట పొలాలతో ఎంత అందంగా ఉందో. మనం మరి కాస్త ముందుకెళ్ళి లోపలికెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మీరు చూస్తున్న ఈ టెంట్ కింద కోతాట లాంటి పేకాటలు ఆడతారన్నమాట. ఇక ఇప్పుడు మీరు చూడబోయేది అన్నిటికంటే పెద్ద బరి. ఇక్కడ పెద్ద పెద్ద పందాలు జరుగుతాయి. ఇక్కడ ఏర్పాట్లు అవి చూస్తున్నారు కదా, అందరూ కూర్చుని చూడడానికి గ్యాలరీ లాంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాత్రిపూట కూడా పందాలు వేయడానికి వీలుగా ఫ్లడ్ లైట్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. చూసే జనం లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేశారు. ఇంకా ఈ ప్రాంతంలో పందానికి వచ్చిన కోళ్ళని కప్పెట్టి ఉంచుతారన్నమాట. ఈ మొత్తం టెంట్ అంతా దానికోసమే. ఆ తర్వాత చిన్న చిన్న టెంట్లు చాలా ఉన్నాయండి. వాటిలో చిన్న చిన్న పందాలు, చిన్న స్థాయి పందాలు జరుగుతాయన్నమాట. ఇంకా కొంత స్థలాన్ని పార్కింగ్ కోసం కూడా వదిలిపెట్టారు. మీరు చూస్తున్నారు కదా, దూరంగా ఉన్నది పార్కింగ్ స్థలం.